బిజినెస్ మెన్ తర్వాత టీడీపీలో చేరి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ రికార్డు కొట్టేద్దామనుకున్న ఆయన ఆశలకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేలోపు మాజీగా ఉండటం ఎందుకని ఓ స్కెచ్ వేస్తున్నారట సదరు నేత. పదవి పరంగా ప్రమోషన్, డిమోషన్ అని కాకుండా జెడ్పీ చైర్మన్ కావాలని ఆశపడుతున్నారు. జెడ్పీ పీఠంపై కన్నేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన వ్యూహం ఏంటి? జిల్లా పరిషత్ పీఠంపై మాజీ ఎమ్మెల్యే కన్ను. జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ కావాలని ఆశ. లోకల్ బాడీ పోల్స్ బరిలో నిలిచేందుకు ప్లాన్. రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించే స్కెచ్. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే లోకల్ బాడీ ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం తన సొంత మండలంలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారట. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన మర్రి జనార్దన్ రెడ్డి ఈసారి లోకల్ పోల్స్ బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నారట. జెడ్పీ చైర్మన్ పీఠంలో కూర్చోవాలని ఆశపడుతున్నారట. నాగర్ కర్నూల్ జిల్లా జెడ్పీ రిజర్వేషన్ అంశం తేలితే రంగంలోకి దిగాలని చూస్తున్నారట. గతంలో నాగర్ కర్నూల్ జిల్లా జెడ్పీ రిజర్వేషన్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఈసారి జనరల్ అయితే ఖచ్చితంగా జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి జెడ్పీ చైర్మన్ కావాలని ఫిక్స్ అయ్యారట. అందుకోసం తన సొంత మండలం తిమ్మాజీపేట నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటి నుంచే క్యాడర్, లోకల్ లీడర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓసారి ఓడిన ఆ నేత ఓ మెట్టు దిగి లోకల్ బాడీలో దిగడానికి రీజన్ ఉందట. రాజకీయ ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు మర్రి జనార్దన్ రెడ్డి జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న కూచుకుళ్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర రెడ్డిలపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుగా ఉన్న తండ్రి కొడుకులపై లోకల్ బాడీ ఎన్నికల్లో పైచేయి సాధించి రివెంజ్ తీసుకోవాలి అనేది మర్రి పట్టుదల అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లతో ఈ అంశంపై డిస్కస్ చేశారట మర్రి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న 16 జెడ్పీటీసీ స్థానాలకు అయ్యే ఖర్చు భరించేందుకు కూడా సిద్ధమయ్యారట. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకోవాలనే వ్యూహం ఒకటైతే, సొంత పార్టీ బీఆర్ఎస్ కు మంచి బూస్టప్ వస్తుందనే ప్లాన్ మరొకటి అని చెప్తున్నారు. అయితే జెడ్పీ చైర్మన్ పీఠం టార్గెట్ గా మర్రి లోకల్ బాడీ పోల్స్ బరిలోకి దిగితే మాత్రం పాలమూరు పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కడం ఖాయం. రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు మర్రి జనార్దన్ రెడ్డి వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.